జై శ్రీరామ్ మిత్రులారా! అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్‌ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. టాపిక్‌లోకి వెళ్తే మనకు పక్కనే ఉండే పాకిస్తాన్ మన భారతదేశంలో ఉండే కొందరు మైనారిటీలు, కొందరు సెక్యులర్ వాదులు పాకిస్తాన్ అంటే ఏదో గొప్ప దేశంగా ఫీల్ అయితుంటారు. మనకు ఇస్లాంకి ఒక హెడ్ అయిన సౌదీ అరేబియా పాకిస్తాన్ అయితే చాలా తీవ్రంగా హెచ్చరించింది. అదేంటంటే అసలు హజ్ యాత్ర పేరుతో మనకు పాకిస్తాన్ అయితే సౌదీ అరేబియాకి జనాలని ఎక్స్‌పోర్ట్ జేస్తుంది. అంటే వాళ్ళు ఇక్కడి నుంచి జనాలు అక్కడికెళ్ళి, అక్కడి నుంచి ఆ వీసా మీద ఎళ్తున్నారు. అక్కడే ఉండిపోయి యాచకులుగా అంటే బిచ్చగాళ్ళుగా అడుక్కుంటున్నారు. దానివల్ల మేము వాళ్ళను కంట్రోల్ జేయలేకపోతున్నాం. అదేవిధంగా వాళ్ళు జేసే క్రైమ్స్‌ని కంట్రోల్ జేయలేకపోతున్నాం. ఆ క్రైమ్స్ కంట్రోల్ జేయలేక మా జైల్లు నిండిపోతున్నాయని జెప్పేసి పాకిస్తాన్‌కైతే చానా సార్లు హెచ్చరించింది సౌదీ అరేబియా. కానీ వాళ్ళు మాత్రం ఈ పాకిస్తాన్ వినట్లేదు. మళ్ళీ యాచకులను హజ్ యాత్ర పేరుతో యాచకులను వాళ్ళని అక్కడ సౌదీ అరేబియాకి పంపిస్తుంది. వాళ్ళక్కడ వీసాలు తీసుకొని పోయి అక్కడనే యాచకులుగా అంటే భిక్షగాలుగా మనకు అక్కడ సెటిల్ అయిపోతున్నారు. అక్కడ క్రైమ్స్ చేస్తున్నారు. దీనివల్ల మాకు చాలా ఇబ్బందవుతుందని చెప్పేసి సౌదీ అరేబియా ఈసారి తీవ్రంగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీకసలు వీసాలే రాకుండా అసలు మా కంట్రీలోకి ఎంటర్ కాకుండా ఈసారి మేము ఆర్డర్స్ ఇవ్వాల్సొస్తదని చెప్పేసి చాలా తీవ్రంగా హెచ్చరించింది. కానీ ఈ పాకిస్తాన్ నా కొడుకులకు మాత్రం ఇంగా బుద్ధి రాదు. ఎక్కడికెళ్ళినా ఇల్లీగల్ పనులు జేయడం తప్ప వేరే ఏది వీళ్ళకి చేత గాదు. కానీ మన ఇక్కడ భారతదేశంలో ఉండే కొందరు సెక్యులర్ నా కొడుకులు తర్వాత కొందరు మేధావులు పాకిస్తాన్ అంటే చాలా గొప్పదనుకునే తిక్క నా కొడుకులు ఒకసారి పాకిస్తాన్ ఎళ్లి అక్కడ బతికితే బావుంటదనిపిస్తది. వీళ్ళకేమన్నా ఇష్టం ఉంటే వాళ్ళకి పోవాల్సిందిగా మనం రిక్వెస్ట్ చేద్దాం.